Okay, next one, y is equal to cos x, comma y is equal to sin 2x, comma x is equal to 0, comma x is equal to pi by 2. We have to find the area lying between these two curves. Y is equal to cos x ki, y is equal to sin 2x ki మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా ఈ లిమిట్స్ మధ్య x is equal to 0, x is equal to pi by 2 మధ్య మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మరి ముందుగా ఈ రెండు ఫంక్షన్స్ కూడా y is equal to అని ఇచ్చారు కాబట్టి ఈ రెండు ఫంక్షన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అనేది మనం తెలుసుకోవాలి. ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఈ రెండు కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా సేమ్ చేసుకున్నట్లయితే దెన్ వి గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ విధంగా ఈక్వల్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో cos x is equal to sin 2x. సో sin 2xని మనం కాస్ వచ్చేలాగా రాసుకుందాం. సో ఇది sin θ అనుకున్నట్లయితే cos 90 మైనస్ θ. సో cos 90 మైనస్ θ అంటే sin θనే కదా. సో కాస్ని రీప్లేస్ చేసినట్లయితే x is equal to pi by 2 మైనస్ 2x. 2x లెఫ్ట్ సైడ్ వస్తే 2x ప్లస్ x 3x is equal to pi by 2. సో x is equal to pi by 6. సో pi by 6 అంటే 30 degrees దగ్గర దీస్ టూ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఓకే, సో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అట్లానే వీటికి సంబంధించిన గ్రాఫ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ నేను రాయకుండా ఇవన్నీ కూడా 0 to pi by 2 వరకే కాబట్టి సో మనం కళ్ళతో చూసి మనం అబ్జర్వేషన్ చేసి నోట్ చేయొచ్చు. సో y యాక్సిస్, x యాక్సిస్, ఆరిజిన్ 0 to pi by 2. సో ఈ రెండే మనం ఇండికేట్ చేసి సరిపోతుంది. pi by 6 అనేది అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు దాన్ని. సో 0 తీసుకుంటే cos 0 అంటే ఎంత వస్తుంది 1. సో మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ -1. సో cos 0 అనేది 1 కాబట్టి ఆ విధంగా. అలానే cos అనేది 90కి 0ని ఇస్తుంది. cos 90 అంటే 0. సో cos x గ్రాఫ్ మనం కొంచెం కర్వ్ టైప్లో వంపుగా ఆ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. అది కర్వ్ కాబట్టి. అట్లానే ఇవే వాల్యూస్కి sin 2x అనేది ఎలాంటి వాల్యూస్ ఇస్తుంది. సో x 0 తీసుకుంటే 2 × 0 0, sin 0 అంటే 0. సో sin 2x అనేది 0కి 0నే ఇచ్చింది. సో pi by 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × pi by 2. సో pi by 2 పెట్టుకుంటే 2 క్యాన్సిల్, sin 180 కూడా 0నే. ఓకే, సో అంటే pi by 2 దగ్గర కూడా మనకి 0 వచ్చింది. మరి sin x గ్రాఫ్ ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది కదా. అది కూడా యూ షేపే, ఈ విధంగా వస్తుంది అది. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో అక్కడ ఇంటర్సెక్ట్ అయిన ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎంత అంటే సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. x is equal to pi by 6. సో ఆ pi by 6 దగ్గర అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో pi by 6 వరకు ఒక రీజియన్, అట్లానే 0 to pi by 6 వరకు ఒక రీజియన్, pi by 6 నుండి pi by 2 వరకు ఒక రీజియన్. సో 0 to pi by 6 అంటే ఇది, దిస్ ఈజ్ ద రీజియన్. pi by 6 to pi by 2 అంటే దిస్ ఈజ్ ద రీజియన్. ఓకే, సో మనం రెండుగా తీసుకోవాల్సి ఉంటుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ముందుగా 0 to pi by 6 వరకు ఒక రీజియన్. మరి 0 to pi by 6లో ఏ ఫంక్షన్ని మనం మైనస్ చేయాలి అనేది చూసినట్లయితే ఇదేమో cos x, ఇది cos, ఇదేమో sin. సో cos అప్పర్గా ఉంది, sin లోయర్గా ఉంది, అంటే ఇది sin 2x దట్ ఈస్. ఓకే, సో cos x మైనస్ sin 2x. సో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ ఆ విధంగా మనం తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో cos x మైనస్ sin 2x dx. ఇది 0 to pi by 6 వరకు. pi by 6 to pi by 2 అనేది ఎలా ఉందో చూద్దాం మనం. సో pi by 6 నుండి pi by 2 వరకు ఏది అప్పర్ కర్వ్, ఏది లోయర్ కర్వ్. సో దిస్ ఈజ్ అప్పర్ కర్వ్, ఇది sin 2x. sin 2x అనేది అప్పరు, cos x అనేది లోయర్.
సో సైన్ 2xలో కాస్ ఎక్స్ని మనం మైనస్ చేసుకోవాలి. వి టేక్ లైక్ దిస్ dx. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసుకుందాం. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ 2x సైన్ చేస్తే మైనస్ కాస్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ కాస్ 2x. మరి ఇంటిగ్రేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ అనే దాన్ని మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేసుకోవాలి. సో సైన్ 2x ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x/2. సో మైనస్ మైనస్ మనకి ప్లస్ అయిపోయింది. లిమిట్స్ 0 to π/6. సో ఇక్కడ అగైన్ సేమ్ అదే ఇంటిగ్రేషను. ఇంటిగ్రల్ సైన్ 2x అంటే మైనస్ కాస్ 2x/2 మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో లిమిట్స్ వచ్చేసి π/6 నుండి π/2 వరకు. ఓకే, సో వీటి వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా π/6. సో π/6 అంటే మనకి 30 degrees, సైన్ 30. సో సైన్ 30 అంటే మనకి 1/2. అట్లానే ఇక్కడ కాస్ 2 into π/6 అంటే 2 3 అంటే కాస్ π/3 వస్తుంది. π/3 అంటే 60, కాస్ 60. సో కాస్ 60 అన్న సైన్ 30 అన్న ఒకటే. సో అది కాస్ 30 అయింది కాబట్టి సో 2 into π/6, 2 3 π/3. సో π/3 అంటే 60గా మారింది. కాస్ 60 అంటే 1/2. 1/2/2 అంటే 1/4. అల్టిమేట్గా 1/4 వస్తుంది అది. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ 0 పెట్టుకుంటే సైన్ 0 0. సో ఇక్కడ కాస్ 2 into 0 అంటే 0, కాస్ 0 అంటే 1, 1/2. సో ఇదేమో 0 వచ్చింది, ఇదేమో 1/2 వచ్చింది. సో అప్పర్ మైనస్ లోయర్ మైనస్ 0 మైనస్ 1/2. సో ఇది ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించింది. సో ఇక్కడ సెకండ్ బ్రాకెట్. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ π/2. సో π/2 పెట్టుకుంటే 2 into π/2, 2 2 క్యాన్సిల్, కాస్ 180. కాస్ 180 అంటే -1, -1 +1. సో అల్టిమేట్గా 1/2 వస్తుంది మనకు. అది 1/2 మైనస్ సైన్ 90. సైన్ 90 అంటే 0. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. మైనస్ లోయర్. సో మైనస్ లోయర్ అంటే ఈ రెండు మైనస్లు ప్లస్ అయిపోతాయి. సో π/6 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 into π/6 అంటే 2 3 క్యాన్సిల్, కాస్ π/3 అంటే కాస్ 60. కాస్ 60 అంటే 1/2, 1/2/2 అంటే 1/4. సో అప్పర్ మైనస్ లోయర్ కదా, మైనస్ మైనస్ మనకి ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/4 వి గెట్. సో మైనస్ సైన్ 30 మైనస్ 1/2. ఇది కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే అప్పర్ మైనస్ లోయర్ కదా. సో మనం మైనస్ చేయాలి కాబట్టి ఈ రెండు ప్లస్ అయిపోతాయి. సో ఈ 1/2కి ఇక్కడ 1/2 అనేది క్యాన్సిల్. సో 1/4 ఇక్కడ 1/2 + 1/2 1 వస్తుంది. 1 + 1/4 అంటే 3/4. సో 1/4 + 3/4. సో రెండింటికి LCM 4. న్యూమరేటర్లో 1 + 3. డినామినేటర్స్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. 1 + 3 అంటే 4 వస్తుంది. సో 4/4 అంటే క్యాన్సిల్ అయిపోయి 1. ఫైనల్గా 1 స్క్వేర్ యూనిట్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఏరియా. ఓకే, థ్యాంక్ యూ.